రాష్ట్రంలో చట్టం అనేది ఉందా, న్యాయం అనేది ఉందా, ప్రభుత్వం అనేది ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి తీరిగేది ఎప్పుడు చూసినా పార్టీలో గొడవలు సత్తడానికి, తన సీట్లోకి ఎవరూ రాకుండా చూసుకోవడానికి, ఖజానా నింపుకోవడానికే టైం సరిపోవడంలా ఈ అవినీతిని భరించలేక జనం చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. ఈ సమస్య నుంచి పబ్లిక్ ను దారి మళ్లించడం కోసం ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసింది ఈ తీవ్రవాదం అని నేను మీ అందరికీ ఒక్కడి నుంచి చెప్తున్నాను. ఇదంతా ముఖ్యమంత్రి గారి పనే అని నేను మనవి చేస్తున్నాను. ఈ తీవ్రవాదానికి నిరసనగా ఈ నెల 25వ తేదీన ప్రభుత్వ వ్యతిరేక తెలంగాణ పాటిస్తున్నాం. బంధులు హర్తాళ్లు చట్టవిరుద్ధం అని సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా సార్. అందుకే కదా మా పేరు మార్చాం. వ్యతిరేక దినం. బంధే, పేరే మార్పు. పాల సప్లై, హెల్త్ సర్వీసులు ప్రజల కోసం అన్ని ఫ్రీగా వదిలేస్తున్నాం. మిస్టర్ ఏసీపీ, అపోజిషన్ లీడర్స్ ఎంత అల్లరి చేస్తున్నారో మీరు చూశారుగా. అయినా ఏమిటి అరాచకం? ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే నలుగురు తీవ్రవాదులకి పబ్లిక్ సపోర్ట్ చేస్తుందా? అదే ఆశ్చర్యంగా ఉంది సార్. కంప్యూటర్లు ఎన్ని పెరిగిపోయాయో కంప్లైంట్స్ కూడా అన్నీ పెరిగిపోయాయి. రోజు రోజుకి ఈమెయిల్ ద్వారా వేల కొద్దీ కంప్లైంట్స్ వస్తున్నాయి. నో, ఒక రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు ఉండకూడదు. సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి వాళ్ళెవరు, ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. ఐ వాంట్ ఏ సొల్యూషన్ ఇమ్మీడియట్లీ. ఎస్ సార్. హలో, 25వ తారీఖు ఇంట్లో ఫంక్షన్ ఉందయ్యా. ఏంటయ్యా పనులు? ఆ రోజు బంధు వచ్చాయి. బంధు 24 అనుకున్నాం కదా సార్. ముందు అలాగే అనుకున్నాను లేవయ్యా. ఆ తర్వాత డేట్ మార్చా. ఆ రోజు మా మనవరాని పుట్టినరోజు. హాయిగా ఇంట్లో ఉంటాను. ఇంకో విషయం, రోడ్డు మీద అంబులెన్సులు, పాల వ్యాన్లు తిరగొచ్చని పత్రికల వాళ్ళందరికీ చెప్పాను. కానీ రోడ్డు మీద ఏ బండి కనపడినా కాల్ చేయమని మన వాళ్ళందరికీ చెప్పు. నా పవర్ ఏంటో సీఎంకి తెలియాలి. మీరందరూ కలిసి భోజనాలు చేసి వెళ్ళండి. ఎవ్వరూ మిస్ కావద్దు. ఓకే సార్. నాకు అర్జెంట్ ఫోన్ కాల్స్ ఉన్నాయి. చేసి వచ్చి మీతో జాయిన్ అవుతాను. ఓకే. మొత్తానికి బంధు పేరుతో సీఎం కి దడ పుట్టించారు కదండి. రాజకీయం అంటే అదేనయ్యా. మరి బంధు పేరిట ఈ దెబ్బతో సీఎం రాజీనామా అన్నా చెయ్యాలి, లేదా ఫోర్ ద పీపుల్ మీద యాక్షన్ అయినా తీసుకోవాలి. ఏదైనా మన మంచికేనయ్యా. ఎవరు మీరు? మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరు మీరు? ఎవరు మీరు? ఏ పార్టీ పనిచేసినా ప్రజల పరిస్థితి ఇలాగే దారుణంగా ఉంటుంది. మీకు శాంపుల్ చూపించాలనే ఇలా రోడ్డు మీదకి ఇచ్చాం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీలాంటి నాయకులకి చాలా అవసరం. బాబు, టీ అడిగి చాలాసేపు అయింది, లేట్ అయింది. తీసుకో బాబు. పర్లేదులే తాత. ఇదిగో అయ్యా. ఆ పెద్దాయనకి మన మీద ఏమైనా అనుమానం వచ్చిందంటావా? నో, ఆయన భాస్కర్ గారు ఏర్పాటు చేసిన మనిషి కదా, ఏం భయం లేదులే. ఆ ఏసీపీ ఎక్కడున్నా మనల్ని వదిలిపెట్టాడు. మనమంతా ఇక్కడున్నామని ఏమాత్రం ఇన్ఫర్మేషన్ దొరకదంటావా? ఒకప్పుడు ఈ ఫ్యాక్టరీ ఎంతో మంది కార్మికుల కడుపులు నింపుతూ కళకళలాడుతుండేది. రాజకీయ నాయకుల స్వార్థంతో, ప్రజా వ్యతిరేక విధానాలతో ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది. ఎందుకు పనికిరాని ఈ ఫ్యాక్టరీకి వాచ్మెన్గా రక్షణ ఇస్తున్న నేను నలుగురికి మంచి చేయాలని పోరాటం చేసే మీకు రక్షణ ఇవ్వలేనా?
ఏంటి ఆలోచిస్తున్నావు? ఉమ్? ఏం లేదురా. ఏం లేదంటాంలోనే ఏదో ఉందని తెలుస్తుంది. గోపి గురించేగా. రే, ఒకసారి జ్యోతిని కలుసుకుని సారీ చెప్పాలని నాకే అనిపిస్తుంది. అలాంటిది నువ్వు ఎంత బాధపడుతున్నావు నేను అర్థం చేసుకోలేనురా. నన్ను మర్చిపోని చెప్పడం కోసమా ఇంత శ్రమపడి దొంగతనంగా వచ్చి కలిసావు? చివరిసారిగా నిన్ను చూడాలనిపించింది. నాకు అనిపించడం లేదు. అనుకుంటే కలుసుకోవడం, వద్దంటే విడిపోవడం ఏంటిది? ఇది నీ నిర్ణయం కాదని నాకు తెలుసు. వివేక్, నువ్వు అనుకునే ఆదర్శాలు ఆశయాలు శుద్ధ వేస్ట్. మీ భవిష్యత్తు నాశనం కావడం తప్ప ఈ సమాజాన్ని మీరు మార్చలేరు. అయినా తెలివైన వాళ్ళకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయో? ఇది పిచ్చి కాదు, నమ్మకం. సమాజంలో మంచి మార్పు కోసం మనం కష్టపడి తీరాలి. మనమా? నాకన్నా ఆశయాలు లేవు. కావాలని కష్టాలు కొని తెచ్చుకోవడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. ఉన్నది ఒక్కటే జీవితం, దాన్ని చెడగొట్టుకోవడం నాకిష్టం లేదు. నా జీవితంలో నుండి నువ్వు వెళ్ళిపోతే అప్పుడప్పుడు గుర్తొస్తావు, తర్వాత నెమ్మదిగా మర్చిపోతాను. చివరికి నష్టపోయేది నువ్వే. నీకన్నా పెద్ద పెద్ద విప్లవకారులే ఎన్నో ప్రయత్నాలు చేసి ఏం చేయలేక అడ్రస్ లేకుండా పోయారు. అదే నీకు జరిగి ఏదో ఒక రోజు బాధపడతావు. వస్తా. ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. కనిపించి బాధ పెట్టుకో. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోందని నాకు ముందే అనిపించింది. అయినా వివేక్ ఇలాంటి గ్రూప్ లో చేరతాడని నేను ఊహించలేదు. అరవింద్ కూడా అంతే. అయినా అతను నన్ను ఎందుకు మోసం చేయాలి? ప్రేమిస్తున్నట్టు ఎందుకు నటించాలి? అలా నటించడానికి అతనికి మనసులా ఒప్పిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఇప్పటికే అతన్ని ద్వేషించలేకపోతున్నాను. ఆ? నీకు మంత్ ఎండింగ్ వరకే టైం ఇచ్చా. ఇంకో వారం రోజులే మిగులుంది. ఈ రేపులు కిడ్నాపులు అంటే నాకు పడవు. నువ్వే కోఆపరేట్ చేయాలి. అర్థమైందా? అర్థమైందా? నన్నేం చేయమంటారో చెప్పండి సార్. మేము కాలేజీలో చేరి చదువుకోవడానికా, ఈ టార్చర్లు భరించడానికా? చూడమ్మా, కాలేజ్ అన్నాక ఈ టీజింగ్లు ర్యాగింగ్లు తప్పవు. మీరే సర్దుకుపోవాలి. నాకు సర్ది చెప్పడమే కానీ మీరు అతని మీద యాక్షన్ తీసుకోలేరా సార్? యాక్షన్ తీసుకోవడానికి వాడేమన్నా మామూలు మనిషా? రౌడీ వెధవ. వాళ్ళ నాన్న పెద్ద పొలిటీషియనే చచ్చాడు. కర్మ. అయితే ఏంటి సార్, ఆ రౌడీగడు వాడిష్టం వచ్చినట్టు ఆడపిల్లలతో ఆడుకుంటాడా? బస్సు దిగి వస్తున్నప్పుడు కారిడార్లో, క్లాసుల్లో ఎక్కడ పడితే అక్కడ పని కట్టుకుని మనిషిని తాకడం, నలుగురు ఉన్నారని కూడా చూడకుండా వాడు చేసే ఇండీసెంట్ కామెంట్స్, ఆ కామెంట్స్ మీకు చెప్పడానికి సిగ్గుగా ఉంది. ఏంటి సార్ ఇదంతా? వాళ్ళ నాన్న పెద్ద పొలిటీషియన్ అయితే ఎవరికి సార్? ప్రిన్సిపాల్ గా స్టూడెంట్స్ కి రక్షణ ఇచ్చే బాధ్యత మీకు లేదా? ఆవేశపడకమ్మా. మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు గాని నేను తీసుకున్నట్టు గాని తెలిస్తే మీకే కాదు నాకు కూడా ప్రమాదమే. పేరు? సుధా. వయసు ఎంత? 19. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఏం లేదులే, ఈ మధ్య ఈ న్యూసెన్స్ కేసులు ఎక్కువైపోయాయి. ప్రేమించుకోవడం, గొడవ పడితే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం. ఆ బాపతేనా? తను అలాంటిది కాదు ఇన్స్పెక్టర్. పాపం చాలా పేద కుటుంబం. చదువు పూర్తయి ఏదైనా ఉద్యోగం చూసుకొని తనే ఆ కుటుంబాన్ని పోషించాలి. డబ్బు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక మృగం లాంటి వాడు నిరంతరం హెరాస్ చేస్తుంటే మనశ్శాంతిగా ఎలా చదువుకోగలదు? రిపోర్ట్ చేసినా మా ప్రిన్సిపల్ గారు ఏ యాక్షన్ తీసుకోవడం లేదు. మీ డిపార్ట్మెంట్ తరఫున మీరైనా న్యాయం చేస్తారని, రక్షణ కల్పిస్తారని వచ్చాం. ఇలాంటి కంప్లైంట్స్ తీసుకోవడం మీ డ్యూటీలో భాగం కాదా? అబ్బా, పోలీస్ డ్యూటీ గురించి బాగా తెలుసుకుని వచ్చావే. సరే, కంప్లైంట్ ఇవ్వండి, ఇన్వెస్టిగేట్ చేస్తాం. సర్లే, మీరు వెళ్ళండి. ఇవన్నీ ఎక్కడ పట్టించు. Certificate policy. A named set of rules that indicates the applicability of a certificate to a particular community and class of application with common security requirements
with common security requirements. నా మీదే కంప్లైంట్ ఇస్తావా? క్లాస్ రూమ్ లో సుధా అనే స్టూడెంట్ దారుణంగా హత్య గావించబడ్డం నగరంలోనే కాదు రాష్ట్రం అంతటా సంచలనం కలిగించింది. మరో 3 నెలల్లో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరి తన కుటుంబానికి అండగా నిలబడాలని కలలు కన్న సుధ జీవితం ఇలా అర్ధంతరంగా ముగిసిపోవడం ఆ కుటుంబానికి తట్టుకోలేని దుఃఖాన్ని మిగిల్చింది. హత్యా నేరం ఆరోపించబడ్డ ఆదిత్య అనారోగ్యానికి గురై చికిత్స కోసం హాస్పిటల్లో చేరడంతో వెంటనే అరెస్ట్ చేయలేకపోతున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేనందువల్ల అతన్ని కలవడానికి మీడియా ప్రతినిధులు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ అనుమతించడం లేదు. డబ్బు పరపతి అధికారం కలిగిన ఓ రాజకీయవేత్త కుమారుడు కావడంతో కేసు దారి తప్పించడానికి అతన్ని కాపాడడానికి తెర వెనక ప్రయత్నాలెన్నో జరుగుతున్నాయని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. సుధా హంతకుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి లోకం పలు చోట్ల కాలేజీలను బహిష్కరించి ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తోంది. డాక్టర్, వాడొక క్రిమినల్, హంతకుడు. కేసు నుండి కాపాడడానికి హాస్పిటల్లో చేర్చుకుంటారా? మ్యాడ్ ఫెలో అని సర్టిఫికెట్ ఇస్తారా? అది కాదు అతని గురించి నాకు. వాడు కాదు, మీరంతా మ్యాడ్. మీరే క్రిమినల్. ఈ ప్రశ్న అమ్మాయి కాదు, నేను అడుగుతున్నాను. క్రిమినల్ కేసుల్ని దారి తప్పించడం, హంతకుల్ని రక్షించడం ఇవేనా మన డ్యూటీలు? ఇప్పటికే ఇక్కడ ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. అమాయకులైన రోగుల్ని పట్టి పీడిస్తున్నారు. కావాలని ట్రీట్మెంట్ కాలం పెంచుతున్నారు. జలుబు జ్వరం అని వచ్చేవాడిని స్కానింగ్లని టెస్ట్లని రక్తం పిండుతున్నారు. ఒకసారి వాడిన సిరింజలను మళ్లీ ప్యాక్ చేసి మార్కెట్లోకి పంపుతున్నారు.